సరే మేడం, ఇవన్నీ వద్దు కానీ ఈ బుక్ తీసుకోండి మేడం. నాకు వద్దు. అరే వద్దంటే ఎలా మేడం? నాకు అన్ని తెలుసు, అందులో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చదివేసిరా మేడం? ఇవన్నీ చదివేసిరా? కొద్దిగా ఇటు ఉండండి మేడం, ఎందుకు అటు పోతారు? ఇటు ఉండండి, అటు సైడ్ ఉండండి. సార్ నమస్తే సార్. ఓలేరు అక్కడ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే ఈ బుక్లు అన్నీ చదివేసిరా? చదివా. ఏం చదువుకోరు మేడం మీరు? ఇంటర్ చదివిరా? ఇంటర్ మొత్తం చదివేసారా? మొత్తం చదివేసారు. మరి ప్రజెంట్ ఏం చేస్తారు మేడం? జాబ్ సెర్చ్ చేస్తున్నా. జాబ్ సెర్చ్లో ఉన్నారా? అది చెప్పొచ్చుగా, ఇంటర్ చదివిన యూకే జాబ్ సెర్చ్ అంట. మీరేం చదివారు? నేనేం చదవలే కాబట్టి బుక్లు అమ్ముకోరు. అది మీరు కూడా బుక్లు అమ్ముకున్నారండి. అంటే నువ్వేం చదవలేదు, చదివిన దానికి నాకు నీకు ఇది కాదు మేడం. ఇదంతా వద్దు మేడం, మీరు బుక్స్ నాకు కొనొద్దు మేడం. ఒకటే మాట చేస్తుంటే జరగండి, ఇటు ఉండండి. ఒకటే మాట క్లియర్గా చెప్తున్నా చూడండి, మీకు ఒక బిజినెస్ డీల్ చెప్తున్నా. ఏంటి? ఈ బుక్లు నాకు 50 రూపాయలకు వస్తాయి మేడం, మీకు 30 రూపాయలకు నేను ఇస్తున్నా. ఇద్దరం పార్ట్నర్గా అమ్ముకుందాం. ఎలా కనబడుతున్నా నీకు? బుక్స్ అమ్ముకునేదల్లా కనబడుతున్నానా? మీరు ఎలాగ ఖాళీగానే కదా మేడం? ఖాళీ అంటే బుక్స్ అమ్ముకోవాలా నేను? బుక్స్ అమ్ముకోమంటారు, పబ్లిసిటీ చేయండి. ఏంటి? ఏం పబ్లిసిటీ? మీ ఫ్రెండ్స్ కు, రిలేటివ్స్ వాళ్ళందరికి ఇవ్వండి. ఏంటి? చూసుకొని ఒకసారి మీరు చదివితే కదా ఇందులో ఏమున్నా తెలుస్తుంది. ఏం చదివి వినిపించి అయితే నువ్వు చూడండి. What are talking, you know, it's like addition salt relation to vacancy మేడం ఒక నిమిషం అయిపోయింది. ఇంకో 2 lines అయిపోతుంది. విత్ annotations and solutions and communications and defect and divided. With annotations and solutions and communications and defect and divided. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? చూసినావా మేడం? ఏం చదువుకున్నావు? నేనే ఇంత ఇంగ్లీష్ చదివినా, నువ్వు చదువు మేడం. చదువు. అరే ఒక్క నిమిషం మేడం, ఇంకా నిన్న ఒక్క నిమిషం మీరు మేడం, మీరు మీకు ఒక్క నిమిషం మేడం ప్లీజ్, ఒక్క నిమిషం ఇక్కడ నిలబడండి. రోడ్డు మీద మాకు ఏంటి? మా నాన్న చూస్తే నాకు ఇస్తాడు పెళ్లి బాజా. సరే మేడం, మీరు ఇన్ని అంటూ ఒక్క బుక్ కొంటే అయిపోద్ది కదా మేడం, లేకపోతే మీరు నా దగ్గర పైసలు లేవు. సరే అవన్నీ బుక్స్ ఒకసారి చేపట్టుకొని చెప్తా. ఈ బుక్స్ అన్నీ ఏం చేస్తారంటే, నేనేం మిమ్మల్ని మీ దగ్గర నుంచి నాకు రూపాయి వద్దు. ఈ బుక్స్ నేను 30 రూపాయలకు మీకు అమ్ముతున్నా. నేను ఆ ఎదురింట్లో ఉంటా. ఈ బుక్స్ మొత్తం అమ్ముకొని ఇల్లు ఎంత 100 రూపాయలు ఏమి వస్తాయి. ఈ 3 బుక్స్ అమ్మితే 100 వస్తాయి. 30 ఒక్క బుక్ ఎంత? ఒకటి 40 రూపాయలు. ఇది 40, ఇది 40, ఇది 20. చిన్న ఉంది కాబట్టి ఎంత? 40, 40, 80, 20. 40 కాదు, 40. చదువుకున్న వాళ్ళు మేము ఇట్నే మాట్లాడతాం మేడం. అరే ఎందుకు మేడం నవ్వుతావు? మీ నవ్వు కూడా చాలా అందంగా ఉంటుంది, మీ లెక్కన చక్కగా. చాలా అంటే చాలా పద్ధతి కూడా మేడం మీరు. మేడం మేడం ఇటు మళ్ళండి మేడం, కొద్దిగా ఇటు మేడం. ఇంకో ఇవన్నీ కాదు మేడం, ఈ 3 బుక్స్ 100 రూపాయలు మేడం. 20 రూపాయలు, 40 రూపాయలు, 40 రూపాయలు. ఈ 3 బుక్స్ అమ్ముకోండి, 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలలో 30 రూపాయలు మాత్రం నాకు ఇవ్వండి. ఎదురింట్లో ఉంటా. 30 రూపాయలు నాకు ఇచ్చి 80, 70 రూపాయలు నువ్వు తీసుకో మేడం, అమ్ముకో.